మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 37వ సంకీర్తన 30 నుండి 34 చరణాలు ధ్యానం చేసుకుందాం. సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. దేవుడు కూడా మన పట్ల ఆసక్తి కలిగి అప్పుడప్పుడు మనం ఆత్మ సంబంధమైన పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాడు. సాధారణంగా వైద్యుడు నోరు తెరవండి, నాలుక చాపండి అంటాడు. ఆ తర్వాత హృదయ స్పందన కూడా వింటాడు, కాళ్ళను కూడా చూస్తాడు. ఈ వచనాలలో దావీదు ఇలాంటి పరిశీలనను ఉదహరిస్తున్నాడు. దేవుడు మన నోరు పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును అని 30వ చరణంలో వ్రాయబడింది. దేనిని గురించి నీవు మాట్లాడతావు? ఒకవేళ దేవుడు నీ నోరు తెరువు, నీ నాలుక చాపు అని వాటిని పరిశీలించి ఏమి కనుగొంటాడు? ఆయన నీ నాలుకలో కపటమును, అపవిత్రమైన మాటలను కనుగొనడని ఆశిస్తున్నాను. మన నాలుకను చూసి వైద్యుడు చెప్పే సంగతులు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. దేవుడు మనలో కనుగొనే సంగతులు, మనలో మనం కనుగొనే సంగతులు కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. దేవుని వాక్యము మన పెదవులపై ఉండాలి. దేవుడు మన హృదయం పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు అని 31వ చరణం చెప్తుంది. దేవుడు మీ హృదయాన్ని ఆలకించినప్పుడు మీ హృదయంలో ఆయన తన వాక్యాన్ని వింటున్నాడా? దేవుని వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు ఆయన నీ ద్వారాను, నీలోను, నా కొరకును తన కార్యాన్ని జరిగిస్తాడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని కీర్తనలు 1:2లో వ్రాయబడింది. నీ పెదవులు పలికే మాటలను నీ హృదయమే నిర్దేశిస్తుంది. దేవుని సత్యం నీ హృదయంలో ఉంటే దేవుని వాక్యం నీ పెదవులపై ఉంటుంది. నీ పాదములను గురించి కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారి అడుగులు జారవు అని 31వ చరణం తెలియజేస్తూ ఉంది. నీతిమంతుడు తొట్టిల్లడు, అతని పాదాలు తిన్నని మార్గంలో నడుస్తాయి. ఎందుకంటే అతని హృదయము దేవుని సత్యంతో నిండి ఉంది. అతడు తన పెదవులతో సత్యాన్ని ప్రకటించటానికి సిగ్గుపడడు. అతడు మంచి సాక్ష్యము కలిగి ప్రభువుకు సాక్షిగా ఉన్నాడు. హృదయం పట్ల శ్రద్ధ చూపడమే మన పనులన్నిటిలో అత్యంత ప్రాముఖ్యం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను అని సామెతలు 4:23లో రాయబడి ఉంది కదా. మన హృదయం దేవుని ఎదుట యథార్థముగా ఉన్నట్లయితే మన పెదవులు, మన పాదాలు ఆయన కోరుకున్న రీతిలో ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆత్మ సంబంధమైన పరిశీలన చేసుకున్నావా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవడం ద్వారా నీవు ఆరోగ్యంగా ఉండగలవు. ఈ సత్యం నీ దేహంలోని ఇతర అవయవాలకు కూడా ప్రాగుతుంది. నీ నోటితో, పాదాలతో, హృదయంతో దేవుని మహిమపరుస్తున్నావా? ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుటకు సహాయం దయచేసి ప్రభా, మా నోటితో, మా పాదాలతో, మా హృదయంతో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము దయచేయమని